60 ఏళ్ల తర్వాత ఎవరి వద్ద చేయి చాపకుండా సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకడం ఎలా? చాలా మందిలో ఉండే ఒక అపోహ, నా పిల్లలే నా ఆస్తి, వాళ్ళని ప్రాపర్గా సెట్ చేస్తే వాళ్ళే నన్ను చూసుకుంటారులే అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వారి కోసం కొన్ని కఠినమైన నిజాలు తెలుసుకుందాం. సో రిటైర్మెంట్కి సంబంధించి చాలామంది చేస్తున్న కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దీంతో మీకు ఒక ఐడియా వస్తుంది. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి, రావు గారు, మూర్తి గారు అని. ఇద్దరు కూడా ఒక్కొక్క కొడుకు ఉన్నారు. ఇద్దరు కొడుకులకు కూడా బాగా చదివిపించారు. అదృష్టం ఏంటంటే ఆ పిల్లలకు కూడా తండ్రులు అంటే చాలా ఇష్టం. ఓకే, ఫ్యూచర్ బాగా నడిచింది, అంతా కూడా బాగా సెట్ అయింది, పెళ్ళిళ్ళు అయిపోయింది, మనవాళ్ళు కూడా పుట్టేశారు. అంతా హ్యాపీ. 60 years తర్వాత రిటైర్మెంట్ టైంకి ఏం జరిగిందంటే రావు గారు ఏం చేశారంటే పిల్లోడి చదువు కోసమే మొత్తం ఖర్చు చేశాడు. తన పిఎఫ్ డబ్బులు తీశాడు, సేవింగ్స్ ఏం ఉంచలా. ఊర్లో ఏదో కొద్దిగా ఆస్తి ఉంటే దాన్ని కూడా అమ్మి చదువుకే పెట్టాడు. పిల్లోడిని బాగానే సెటిల్ చేశాడు. కానీ ఈ కాంపిటీషన్ యుగంలో తను బాగా సంపాదించుతున్న రోజులు బాగానే ఉంది. తర్వాత ఏమైందంటే తను ఇల్లు తీసుకున్నాడు కొడుకు. ఆ ఈఎంఐస్ టెన్షన్స్ ఎక్కువైపోయినాయి. అలాగే పిల్లలకి స్కూల్ ఫీజులు బాగా భారమైంది, ఇంటి ఖర్చులు పెరుగుతున్నాయి. వైఫ్ కూడా ఖర్చులు అర్థం చేసుకునే అమ్మాయి కాదు, తనకు కావాల్సిన ఖర్చులన్నీ గొడవ పెట్టి మరీ తీసేసుకుంటుంది ఇన్కంలో. ఇవన్నీ చూస్తుంటే రావు గారికి ఏదైనా తీర్థయాత్ర వెళ్ళడానికి ఒక 10,000 కొడుకుని అడగాలన్నా మనసు ఒప్పట్లేదు. ఏదన్నా డొనేషన్ చేయాలన్నా కూడా కొడుకుని డబ్బులు అడగలేకపోతున్నాడు. ఎందుకంటే కొడుకు విపరీతమైన స్ట్రెస్లో ఉన్నాడు. కొడుకు మంచోడే, ఖర్చులకు ఎంతో కొంత ఇస్తున్నాడు, విపరీతమైన స్ట్రెస్లో ఉన్నాడు. కొడుకుని టెన్షన్ పెట్టడం ఎందుకులే అని 60 years తర్వాత నుంచి తండ్రి చాలా సైలెంట్గా తన కోరికలను చంపుకొని అలా నెట్టుకుంటూ వస్తున్నాడు. ఒకప్పుడు తన ఆలోచన ఏంటో తెలుసా? నా కొడుకు సెట్ అయితే నేను మొత్తం ప్రపంచం అంతా తిరిగి రావచ్చు, లేదా ఇండియా మొత్తం తిరిగి రావచ్చు, లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనుకున్నాడు. కానీ కొడుకు సంపాదన కాడికి వచ్చేవరకు పాపం కొడుకు ఇవ్వాలనే ఉద్దేశమే ఉంది, కానీ తనకు వస్తున్నది అక్కడికక్కడికి సరిపోతుంది, ఏమి ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు మూర్తి గారికి వద్దాం. మూర్తి గారి పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేవరకు మూర్తి గారు సేమ్ చదివిపించాడు, తనకున్న బడ్జెట్లో ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టాడు. పిఎఫ్ని నెగ్లెక్ట్ చేయాల, ఎట్ ద సేమ్ టైం రిటైర్మెంట్ కార్పస్ని నెగ్లెక్ట్ చేయాల. ఎంత కష్టం వచ్చినా దాని నుంచి తీయాల. ఊర్లో కొంచెం ఆస్తి ఉంటే ఎంత మేరకు అవసరం అంతనే ఖర్చు పెట్టాడు. ప్రాక్టికల్గా లెక్కలు చూసుకుంటూ కొడుకు ఎంతవరకు చదువుతున్నాడు, ఎంత ఖర్చు పెట్టగలుగుతాం, ఎలా అయితే తను లైఫ్లో సెటిల్ అవుతాడో ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు. ఏమైపోయింది? సేమ్ రావు గారు కొడుకులాగానే ఇతనికి కూడా ఈఎంఐ టెన్షన్స్ ఉన్నాయి, స్కూల్ ఫీజు టెన్షన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మూర్తి గారికి ఏంటంటే రిటైర్మెంట్ కార్పస్ ఉండడం వల్ల నెల నెల 1,00,000 నుంచి 1,50,000 దాకా పిఎఫ్ వస్తుంది. కొడుకు టెన్షన్స్లో తండ్రి ఇన్వాల్వ్ అవ్వట్లా, హ్యాపీగా తను అనుకున్న దానం చేయగలుగుతున్నాడు, డొనేషన్ ఇవ్వగలుగుతున్నాడు, చిన్న చిన్న ట్రిప్పులకి వెళ్ళి రాగలుగుతున్నాడు, తనకు హెల్త్ సహకరించేంత వరకు అన్నీ చూసి రాగలుగుతున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఇంట్లో కొద్దిగా ఏదైనా ఫైనాన్షియల్ టెన్షన్ ఉంటే కొడుకు సాయం చేయగలుగుతున్నాడు. సో కొడుకు కోడలికి ఏమైపోయిందంటే ఏదైనా కొద్దిగా ప్రాబ్లం వస్తే మా నాన్న ఉన్నాడులే అని ఒక ధైర్యం కూడా ఉంది. ఒకప్పుడు ఎలా అయితే జాబ్ చేసి లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకుంటూ వచ్చాడో సొసైటీలో కూడా ఈ రోజుకి కూడా అదే రెస్పెక్ట్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఒక ఇద్దరు వ్యక్తులు సేమ్ ఏజ్ గ్రూపు, సేమ్ పిల్లల్ని పెంచుకుంటూ వచ్చారు. ఇద్దరు పిల్లలకు కూడా తల్లిదండ్రులు అంటే ఇష్టమే, కానీ ఆ రోజు పరిస్థితులను బట్టి కొడుకులు ఒకవేళ అక్కడికక్కడికే సరిపోతుంది వాళ్ళ సంపాదన అయితే, మన కోరికలు ఇన్ని రోజులు వాళ్ళ కోసమే కోరికలు చంపుకొని లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకుంటూ వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసాం, మన రిటైర్మెంట్ నెగ్లెక్ట్ చేసాం. ఈ రోజున ఈ ప్రాబ్లం చూసుకుంటూనే లైఫ్ని లీడ్ చేయాల్సి వస్తుంది. ప్రాపర్గా ప్లాన్ చేస్తే మూర్తి గారిలాగా హ్యాపీగా ఉందామా, ప్లానింగ్ లేకపోవడం వల్ల అక్కడికక్కడికే ఉందామా అనేది మీరే ఆలోచించాలి. బాస్, ఈరోజు సంపాదిస్తున్నప్పుడే మీ సంపాదన లేనప్పుడు మీ లైఫ్ ఎలా ఉండాలి అనేది స్కెచ్ చేయాల్సిందే, డిసైడ్ చేయాల్సిందే, ప్లాన్ చేయాల్సిందే. లైఫ్ మనది, ప్లాన్ చేసుకోవాల్సింది కూడా మనమే. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న జనరేషన్ అంతా హైబ్రిడ్ జనరేషన్. మనం అమ్మ నాన్న కోసం కట్టుబడి ఉన్నంత ఈజీగా వాళ్ళు కట్టుబడలేరు. ఎట్ ద సేమ్ టైం ఎమోషన్స్ లేవని కాదు, బట్ ఇప్పుడున్న కాంపిటీషన్లో వాళ్ళు ఈ ఏఐ రంగంలో ఇంకా ఏం మార్పులు వస్తాయో, వాళ్ళ జాబ్కి ఏం ఎఫెక్ట్ అవుద్దో, వాళ్ళ ఇన్కమ్కి ఎంత ఎఫెక్ట్ అవుద్దో, ముఖ్యంగా కొడుకుకు మనల్ని చూసుకోవాలని ఉన్నా వచ్చే కోడళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారో, లేదా వచ్చే అల్లుళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారో మన చేతిలో లేదు. వాళ్ళ రాతలో ఎలా రాసి పెట్టి ఉంటుందో మనం చెప్పలేం. అలాంటప్పుడు కొడుకులకి కూతుర్లకి భారం అవుదామా, మన రిటైర్మెంట్ ప్లానింగ్ మనం చేసుకుందామా అనేది ముందు డిసైడ్ అవ్వాలి.
ఫస్ట్ ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకుందాం అనుకుంటే మీకు తెలియాల్సిన ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ అనేది ప్రాపర్గా లెక్క తెలిస్తేనే మనం ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలనేది క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్కి మీ ఖర్చులకి నెలకు ఒక 30,000 అవుతుంది అనుకున్నా. నీ ఖర్చులకి నెలకు 30,000 అవుతుందంటే నీ ఏజ్ ఇప్పుడు 35 సంవత్సరాలు అయితే ఇంకొక 25 సంవత్సరాలకు నువ్వు రిటైర్మెంట్ ఉంటే ఆ రోజుకి నీకు నెల ఖర్చులకి 1,30,000 అవుద్ది. 6% ఇన్ఫ్లేషన్ చొప్పున యావరేజ్గా నీకు నెలకి 1,30,000 వస్తే కానీ అప్పుడు లీడ్ చేయలేవు. సో ఇన్ఫ్లేషన్ గురించి ముందు తెలుసుకో. సెకండ్ పాయింట్ మనం బాగా కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఎంత అమౌంట్, ఎంత కార్పస్ కావాలనేది క్లారిటీ ఉండాలి బాస్. నీ ఇన్కమ్ని బట్టే కార్పస్ క్లారిటీ వస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టే నీ ఏజ్ 35, రిటైర్మెంట్కి ఇంకా 20 ఇయర్స్ ఉంది. సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నావు ఇంటూ 25 ఇయర్స్. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఇతని ఏజ్ 35 కదా, రిటైర్మెంట్కి ఇంకో 25 అయింది. నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు అనుకుందాం, సంవత్సరానికి 12 lakhs ఇంటూ 25 ఇయర్స్. సో 3 crores కార్పస్ కావాలి తనకి. అమ్మో 3 crores భయం వేస్తుంది. నో ప్రాబ్లం, నెల కొంచెం ఎస్ఐపి చేసుకుంటా వెళ్ళిపోతున్నా. కొంచెమే అమౌంట్, 25 సంవత్సరాలు ఉంది. నువ్వు తిప్పి కొడితే నెల అలా కలిపింది మొత్తం ఒక 20-30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తావు. కానీ ఆ 25 ఇయర్స్లో 3 CR అవుద్ది. ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే, వయసులో ఉన్నప్పుడే ప్లాన్ చేసుకుంటే, అదే ఏజ్ బాగా పెరిగిన తర్వాత ప్లాన్ చేసుకుంటే నీ ఎస్ఐపి కూడా పెద్దగా పెరుగుతుంది. 40 ఇయర్స్ అంటే నీ రిటైర్మెంట్కి ఇంకా 20 ఇయర్స్ ఉంది కదా, 20 ఇయర్స్ ఇంటూ సంవత్సరం ఇన్కమ్. ఇప్పుడు నీ ఏజ్ 50 ఎంత అంటే నీకు రిటైర్మెంట్కి 10 ఇయర్స్ ఉంది కదా, 10 ఇయర్స్ ఇంటూ నీ సంవత్సరం ఇన్కమ్. ఇలా వేసుకుంటే కార్పస్ వచ్చేస్తుంది. కార్పస్ వచ్చిందంటే ఆ కార్పస్కి నెల ఎంత ఎస్ఐపి చేయాలనేది గూగుల్ను అడగండి. లేకపోతే మన ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్షాప్ సండే జరుగుతుంది. ఆ వర్క్షాప్కి లాగిన్ అవ్వండి. మీకు ప్రాపర్గా సూట్ అయ్యే మీ రిటైర్మెంట్ ప్లాన్ని, మీకు ఎంత కార్పస్ కావాలి, నెల ఎంత ఎస్ఐపి చేస్తే మీకు వర్కౌట్ అవుద్దో ఒక ఐడియా ఇస్తా. ఓకేనా? సో ఈ రిజిస్ట్రేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఏం కావాలి అంటే రిటైర్మెంట్ ప్లాన్ అని టైప్ చేయండి మెసేజ్. సో ఆ మెసేజ్ రాగానే మీకు రిప్లై వస్తుంది. థర్డ్ వన్, ఈ మిస్టేక్స్ అస్సలు చేయకూడదు. మీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎట్టి పరిస్థితిలో హెల్త్ ఇన్సూరెన్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. హెల్త్ ఇన్సూరెన్స్ కార్పస్ పెరుగుతూ ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి. అయినా సరే మీరు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కడితేనే భవిష్యత్తులో వచ్చే 20-30 లక్షల ఖర్చు తగ్గించుకుంటారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ పక్కా ఉండాలి. మీరు వయసులో ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నారు అనుకోండి, దీనికి క్యుములేటివ్ ఆప్షన్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ అడగండి. ఇప్పుడు ఈ సంవత్సరం 10 లక్షల ఇన్సూరెన్స్ వచ్చేటట్టు తీసుకున్నారు, ఇది వాడాల, నెక్స్ట్ ఇయర్కి 20 కావాలి, ఆ నెక్స్ట్ ఇయర్కి 30 కావాలి, అంటే మీరు వాడందంతా మీకు యాడ్ ఆన్ అవుతూ రావాలి. అలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ని చూడండి. ఓకేనా? సో కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. రెండో మిస్టేక్ చేయకూడదు ఏంటంటే, ఏ ఖర్చులు వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా మీ ఈపీఎఫ్ని తీయకండి. మీరు ఫైనాన్షియల్ డిసిప్లిన్ పర్సన్ అయితే ఈపీఎఫ్ని ఇంకొక ఇన్వెస్ట్మెంట్ కోసం తీస్తున్నారా, హ్యాపీ. ఎక్కడ రియల్ ఎస్టేట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారా, లేకపోతే ఈపీఎఫ్లో 7.1%గా తీసుకెళ్ళి ఎస్ఐపిని ప్రాపర్గా ఒక పోర్ట్ఫోలియోలో ఎస్ఐపి మెయింటైన్ చేస్తారా, ఎస్ఐపి అయినా గోల్డ్ అయినా పర్లా. ఇది కాకుండా ఈపీఎఫ్ని మీరు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేని వ్యక్తి అయితే ఈపీఎఫ్ని చాలామంది దేనికి తీస్తారు, పిల్లల చదువు కోసమనో, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసమనో, ఎవరికో హెల్త్ బాగాలేదనో, ఇంకో అప్పు కట్టడానికో, ఇలా ప్రతి అవసరానికి ఈపీఎఫ్ని తీస్తున్నారంటే రిటైర్మెంట్కి మనం స్టార్టింగ్లో చెప్పుకున్న రావు గారు లాగా అయిపోద్ది పరిస్థితి. ఏం మిగలదు లాస్ట్కి. పిల్లల మీద ఆధారపడాలి. పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అసలు ఇవాళ రేపైతే పిల్లలు యుఎస్ వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రులు చచ్చిపోతే వాళ్ళకి దాన కార్యక్రమాలు చేయడానికి కూడా రావట్లా. ఇంకా ఒకవేళ అదృష్టం కొద్దీ పిల్లలు మంచోళ్ళు అయినా కానీ వాళ్ళు మనల్ని చూసే పొజిషన్లో లేకపోతే, మనల్ని బేర్ చేసే పొజిషన్ లేకపోతే అది ఇంకా దారుణం. కాబట్టి మీ రిటైర్మెంట్ కార్పస్ని అస్సలు తీయొద్దు. మ్యాక్సిమం మీరు ఫైనాన్షియల్ డిసిప్లిన్గా ఉండే వ్యక్తి కాకపోతే తీయకండి. బాస్ నేను ఎప్పుడు కూడా నా వర్క్షాప్లో నేను ఒకటే మాట చెప్తా, మీకు 2 పిల్లలైతే మీ రిటైర్మెంట్ కార్పస్ 3వ కొడుకు, వాడికి నెల నీళ్ళు పోయండి. ఆ నీళ్ళు ఏంటి, ఎస్ఐపి. కొంచెం దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా కంటిన్యూగా దాన్ని పెరగనియండి. అది కొంచెం చేతికి రాగానే దాన్ని కట్ చేయకండి, దాన్ని పెరగనియండి. రేపు నీ కడుపున పుట్టిన 3 పిల్లలు చూస్తారో లేదో తెలియదు, కానీ ఆ 3వ కొడుకు, ఆ పిఎఫ్ అనే కొడుకు, ఆ రిటైర్మెంట్ కార్పస్ అనే కొడుకు మిమ్మల్ని దర్జాలాగా కాపాడతాడు. ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా. ఇప్పుడు నీ ఏజ్ గ్రూప్లో ఉన్న నీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. భవిష్యత్తుకి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఓకే? సో రేపు ఏం జరుగుద్దో, ఎల్లుండి ఏం జరుగుద్దో మనకు తెలియదు.
ఓకే, తెలీదు, కరెక్టే, నీ వితండవాదాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. కానీ ఏమీ జరగకుండా 60 years వరకు ఉన్నాం అనుకో, తర్వాత ఏంది పరిస్థితి? సో కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటే నష్టమేం లేదు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.